నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. ఘనంగా బషీరాబాద్ తహసీల్దార్ వెంకటేష్ కు వీడ్కోలు పలికిన అధికారులు, నాయకులు. వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలంలో తహసీల్దార్ గా విధులు నిర్వహించిన తహసీల్దార్ వెంకటేష్ సోమవారం బదిలీ అయ్యారు. సోమవారం ఆయనకు అధికారులు, నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. వివరాల్లోకి వెళ్తే బషీరాబాద్ లో విధులు నిర్వహించిన తహసీల్దార్ వెంకటేష్ సంగారెడ్డి జిల్లాకు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 ఫిబ్రవరి 13న బొమ్రాస్పేట మండలం నుంచి బషీరాబాద్ తహసీల్దార్ గా వచ్చిన ఆయన 16 నెలల పాటు ఇక్కడ విధులు నిర్వర్తించారు. ఆయన స్థానంలో గద్వాల్ జిల్లా మల్దగల్ మండల తహసీల్దార్ గా పనిచేసిన షైదాబేదంగ్ రానున్నట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో మండల రిపోర్టర్లు, రెవెన్యూ అధికారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రోజు మన 23 రోజు ఇక్కడ జూలైలో బొమ్రాస్పేట మండల్ అలాట్ అయింది. బొమ్రాస్పేట నుంచి అక్కడ అసెంబ్లీ ఎలక్షన్ చేసిన తర్వాత మళ్ళీ నాకు బషీరాబాద్ వస్తుందని నేను అనుకోలేదు. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా ఆ సార్ గత సంవత్సరం సార్ లాంగ్ స్టాండింగ్ ఉండడం వల్ల బషీరాబాద్ వేయడం జరిగింది. అంటే బషీరాబాద్లో ఎప్పుడు 13/2/2024 నుంచి ఈ డేట్ వరకు అంటే టిల్ డేట్ అంటే యాక్చువల్గా ఆ ఆర్డర్స్ అనేది మొన్ననే వచ్చింది నాకు. మన సీసీఎల్ నుంచి వచ్చిన ఆర్డర్స్ 15వ తారీఖే, కానీ మనకు 17వ తారీఖు రోజు మనకు డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ నుంచి ఈవినింగ్ వచ్చింది అది ఇంటిమేషన్. అంటే నిన్న సండే లేకపోతే ఆటోమేటిక్ రిలీవ్ అవ్వాల్సిందే. ఏంటంటే ఈరోజు ఈ అందరినీ స్టాఫ్ని అందరినీ కలవాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు రావడం జరిగింది. కాకపోతే నేను ఎక్కడ పనిచేసినా ఎవరైనా కింది సిబ్బంది అయినా సరే, ఎవరైనా సరే వాళ్ళకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా తెలియజేస్తాను. అదేవిధంగా ఫైల్ ఏ విధంగా రాయాలి, ఎట్లా ప్రొసీజర్ అనేది చేయాలి అనేది తెలుసుకోవడం. తర్వాత పబ్లిక్తో ఎట్లా మాట్లాడాలి, ఫైల్ అనేది ఒక ప్రొసీజర్తో వెళ్ళాలి. డైరెక్ట్ మనం ఒక ఫైల్ ఇస్తాడు, సర్టిఫికేట్ ఇస్తే దానికి పద్ధతి అనేది ఉంటుంది, ఒక ప్రొసీజర్. అంటే దానికి ఫస్ట్ ఆ సెక్షన్ నుంచి ఉన్న ఇందాక చెప్పినట్టు రెవెన్యూ ఇన్స్పెక్టర్, డిప్యూఎంఆర్ అట్లా ప్రొసీజర్ అనేది మెయింటైన్ చేస్తే మనకి ఏ ప్రాబ్లం ఉండదు. రేపు పొద్దున మనం ఏది చేసినా కూడా ప్రతి ఫైల్లో కూడా ఫంక్షనాలిటీ అనేది ఉంటుంది. పలానా సార్ ఈ తప్పు జరగకుండా ఉంటుంది, కింది స్థాయి కూడా తప్పు జరగదు. అదేవిధంగా నేను గతంలో మా దగ్గర ఉన్న విఆర్ఓ వ్యవస్థ తీసివేయడం వల్ల ఇప్పుడు వచ్చే ఏదైతే భూభారతి చట్టం, అసలు యాక్చువల్గా భూభారతి చట్టం ఇక్కడే చేద్దాం అనుకున్నా. ఇక్కడ ఉన్న ప్రతి మండలి నాకు కొంచెం అవగాహన వచ్చిండే చేద్దాం అనుకున్నా, కానీ ఏం చేస్తాం ఇంత లోపల బదిలీ అవుతుందని నేను ఊహించుకోలేదు. కాకపోతే బదిలీ అనేది ఎప్పుడైనా అవుతుంది, చెప్పలేము ఏ రోజు అవుతుంది ఏమవుతుంది. అయితే ఉన్న ప్లేస్లో మటుకు మంచి పని చేయాలని నాకు ఇది కింది స్థాయి సిబ్బంది అయినా ఎవరైనా సరే, ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆఫీసర్స్ అయినా కావచ్చు, ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రాంప్ట్గా పనిచేస్తేనే జనాలల్లో మంచి అనేది చెడు అనేది తెలుస్తుంది. ఎందుకంటే నేను రాగానే అట్మాస్ఫియర్ బిల్డింగ్ బాగాలేకుండా నాకు నచ్చకపోతే నేను ఏం చేశాను, ఇమీడియట్గా గతంలో వచ్చిన ఫండ్స్ ఏవైతున్నాయో మళ్ళీ నేను ఇమీడియట్గా కలెక్టర్ గారితో అక్కడితో మాట్లాడి తెప్పించుకొని కాంట్రాక్టర్తో మాట్లాడి నాకు పెయింట్స్ అన్ని అట్మాస్ఫియర్ అనేది చేంజ్ చేసాం. అంటే మన ఆఫీస్ మంచిగా ఉంటేనే మిగతా వాళ్ళు చూస్తారు, మన ఆఫీసర్ ఉన్నాడు, ఆఫీస్ మంచిగా ఉంటే, ఇల్లు మంచిగా ఉంటేనే కదా ఇంట్లో ఉన్న వాళ్ళు మనుషులు మంచిగా ఉంటారు. ఇల్లే మంచిగా లేనప్పుడు మనం ఏం చెప్పడానికి రాదు. కాబట్టి ఫస్ట్ ఇల్లు చక్కదిద్దుకున్నాకనే మన ఆఫీసులో ఉన్న ఏ సిబ్బందితోని ఆ సిబ్బందితో ఇది చేయొచ్చు. అదేవిధంగా గత పార్లమెంట్ ఎలక్షన్లో నేను పోస్టల్ బ్యాలెట్లో చాలా టఫ్ అయిన సబ్జెక్టు. కాకపోతే ప్రతి ఒక్క ఓటర్ని మిస్ చేయకుండా లాస్ట్ వరకు వేయించి దాంతో కలెక్టర్ గారికి, మన జిల్లా కలెక్టర్ గారికి పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా మన దగ్గర పంక్చువాలిటీతో అందరూ కూడా పనిచేశారు. మన దగ్గర ఉన్న సిబ్బంది అందరూ కూడా బాగా పనిచేశారు. వెంకటేష్ కావచ్చు, ఇటు అరుణే కావచ్చు, తర్వాత గోవిందే కావచ్చు, అంజనప్ప కావచ్చు, తర్వాత మన నవీనే కావచ్చు, అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరున ఎందుకంటే కృతజ్ఞత తెలియజేస్తున్నాయి. ఎందుకంటే ఫీల్డ్ లెవెల్లో రేపు పొద్దున భూభారతి చట్టం వచ్చినప్పుడు మీరు కూడా మీకు ఇక్కడ ఇప్పుడు ప్రతి గ్రామ పాలన అధికారులు వస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా మళ్ళీ వేరే జీపులలో అలాట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరికి ఒక జీపీ అలాట్ చేయొచ్చు. కాబట్టి మీకు ఆల్రెడీ గ్రామంలో ఉన్న అవగాహన అనేది ఉన్నది కాబట్టి అక్కడ కూడా ఇంతకుముందు పహనీలలో ఎట్లా ఉన్నది, పహనీ కాలం ఏంటిది, మరి ఏ కాలంలో ఎట్లా వచ్చింది, మనకి మిస్టేక్ ఏంది, ఇక్కడ ఉన్న ధర్ని పెండెంట్స్ కూడా నేను రాకముందు
అంటే ఎక్కువ ఏం లేకుండే వచ్చిన ప్రతి ఫైల్ కూడా నాకు డిస్పోజ్ చేయాలి, పెండింగ్ అనేది ఉండకూడదు. అది సర్టిఫికెటే కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఏ ఫైల్ అయినా కూడా డిస్పోజ్ చేయాలి, ప్రాబ్లం లేకుండా డిస్పోజ్ చేయాలనేది నాది. అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులు అందరూ కూడా నాకు కూడా బాగా సహకరించారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి నేను ఏదైతే ఇంతకుముందు ఆందోళనలో కూడా చేసినా అక్కడ కూడా మంచిగానే చేశాను. అయితే నేను చేసిన లాస్ట్ టైం ఎలక్షన్లప్పుడు నేను కొడంగల్ చేయడం, తర్వాత కొడంగల్లో నుంచి నేను ఏం చేసిన లీవ్లో వెళ్ళిపోవడం, మళ్ళీ అక్కడి నుంచి దామరికిద్ద మండలిలో ఒక 100 days ఏమో చేసిన. ఆ నుంచి మెదక్, మళ్ళీ దుబ్బాక ఎలక్షన్స్, దాని తర్వాత మళ్ళీ సంగారెడ్డి రావడం, సంగారెడ్డి నుంచి మళ్ళీ వికారాబాద్ జిల్లాకు రావడం. అంటే ఇట్లా దగ్గర ఒక 5-6 తిరిగినా ఎక్కడ ఉన్నా కూడా మనకు పని చేయాలనేదే నా కాన్సెప్ట్. ఎక్కడ ఎవరికి జనాలకు ఇబ్బంది కలగొద్దు, పని చేయాలని ఆలోచనతోనే ఉంటుంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా అందరితో కింద స్థాయి సిబ్బందిని ఏమన్నా కూడా నాకు, ఎందుకంటే నా యొక్క బాధ్యత. ఎందుకంటే ఒక ఆఫీసర్ కింది స్థాయి వాళ్ళని సరిగ్గా చూస్తేనే మిగతా వాళ్ళని కూడా చూడొచ్చు అనే ఉద్దేశంతో పొరపాటున కొన్ని ఇష్యూలలో అయి ఉండొచ్చు. నా వల్ల కూడా కొంతమంది పొరపాట్లు జరిగింటాయి. ఎందుకంటే నేను ఆవేశంలో కొంతమందిని ఈ మండలిలో ఒక సంఘటన జరిగిండొచ్చు. దానికి కూడా ఎందుకంటే నేను ఆల్రెడీ సారీ కూడా చెప్పాను. కాకపోతే మొత్తం మీద అయితే నాకు బషీరాబాదు జర్నీ అనేది చాలా బాగా అనిపించింది. కాబట్టి మళ్ళీ ఒకసారి అవకాశం ఉంటే ఫ్యూచర్లో చెప్పాలి. కాబట్టి మీ అవకాశం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా, జనాలకు కూడా, అందరూ కూడా, ఎందుకంటే ఇక్కడ రిమోట్ ఏరియా కాబట్టి ప్రజలందరూ కూడా బాగా సహకరించారు. చెప్తే అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ విధంగా ఫైల్ను డిస్పోజ్ చేయాలి, ఏ విధంగా జనాలకు న్యాయం చేయాలంటే ఫస్ట్ మనం అవగాహన అనేది పెంచుకోవాలి. అవగాహన అనేది ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. అవగాహన లేని ఏది కూడా చేయగలదు. ఎవరైనా సరే ఏదైనా సరే అవగాహన అనేది పిటిషన్ కరెక్ట్గా ఇచ్చి మనం చేతనైనంత వరకు చేయగలిగే సంత డిస్పోజ్ చేయాలి. అంతేగాని వాళ్ళు ఈరోజు రావడం రేపు రమ్మనడం అనేది తప్పు. అయితే అవుతుందని చెప్పి చేయాలి. కాకపోతే కాదు, మళ్ళీ దానికి కూడా ఓ సొల్యూషన్ అనేది మనమే ఇవ్వాలి. ఈ విధంగా వెళ్తే మనకు ప్రాబ్లం అనేది డిస్పోజ్ ఇది అవుతుంది. కాబట్టి నేను గతంలో రంగారెడ్డి జిల్లాలో చేసినప్పుడు కూడా కలెక్టరేట్లో చేశాను, సంగారెడ్డి కలెక్టరేట్లో చేశాను. ఎక్కడ ఉన్నా కూడా నేను కఠినంగానే ఉంటాను. నా ఉండేది. కానీ వర్క్ విషయంలో కఠినంగా ఉండకపోతే మిగతా వాళ్ళు కూడా వచ్చేవారు, సార్ మంచిగా ఉన్నాడు, సార్ ఇట్లా ఉన్నది, సార్ ఇట్లా చెప్తున్నాడు అనేది, ఆ విషయం అనేది ఎదుటి వాళ్ళకు కూడా తెలియాలనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ వర్క్ విషయంలో నేను మామూలుగా అయితే అందరికీ నేను సౌమ్యమే, వర్క్ విషయంలో కఠినంగా ఉంటాను. అది ఒకటి నేను చెప్తున్నాను, వర్క్ విషయంలో కఠినంగా ఉంటాను. ఎక్కడ పోయినా నేను ఎక్కడ ఉన్నా కూడా నా యాటిట్యూడ్ అనేది అది. ఎందుకంటే జనాలకు ఇబ్బంది కలిగించుకోవడం ఉద్దేశంతోనే. ఎందుకంటే ఎవరు కూడా మనల్ని పాయింట్అవుట్ చేస్తారు. పలా మండల్లో డిస్పోజింగ్ కావచ్చు, ఏ అధికారి అని సబ్ కలెక్టరే కావచ్చు, కలెక్టరే కావచ్చు, ఏది ఉన్నా కూడా పలా